అందరికీ నమస్కారం అండి. ఈరోజు కురుమద్దాళి విజయలక్ష్మి గారు రచించిన అందమైన అపశృతి అనే కథను విందామా? వచ్చింది సిద్ధార్థ కాదు, శృతి స్నేహితురాలు శ్రీదేవి. అదేమిటే శృతి, నీ మొహం అట్లా ఉంది? అద్దంలో ఓసారి చూసుకో. నుదుట కుంకుమ చెదిరింది, కాటుక కన్నీటి చారికలు బుగ్గల మీద జాలువారాయి, కళ్ళు ఉబ్బి ఉన్నాయి, ముఖం వాడిపోయింది, శరీరం నలగలేదులే. నే వస్తున్నానని ముందే గ్రహించి తీరుబడిగా ఏడుస్తూ కూర్చున్నావా ఏమిటి? లేక ఎవరైనా రేప్ చేశారా? గుమ్మంలో కాలు లోపల పెడుతూ నవ్వుతూ అడిగింది శ్రీదేవి. ఏడ్చినట్టే ఉంది, నిద్రపోయి లేచాను అంది శృతి. ఈ ముఖం ఏడ్చినట్లే ఉందనే కదే నేను సెలవిచ్చింది నేను అంటూ పకపకా నవ్వింది శ్రీదేవి. మిట్ట మధ్యాహ్నం మిడసరి లగ్నం అన్నట్టు ఇప్పుడు బయలుదేరి వచ్చావేమిటి అంది శృతి. చెప్పాలా? చెప్పక తప్పదు. మీ అమ్మ ఊరికి వెళ్ళిందని నాకు తెలుసు. రాత్రింబవళ్ళు ఇలా పడి నిద్రపోదామని కూడా నాకు తెలుసు. అందుకే నీ నిద్రాభంగం చేయడానికి నీతో సరదాగా సాయంత్రం దాకా గడుపుదామని వచ్చాను. నిద్రముఖం నీవును. నే వచ్చేసరికి టాయిలెట్ అయి ఖుషీగా ఉండక ఇదేమిటి? వస్తావని ముందే కబురు చెయ్యకపోయావా? అలంకరించుకుని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. ప్రస్తుతం తమరు కూర్చుంటే ముఖం కడుక్కుని పౌడరద్దుకుని బొట్టు పెట్టుకుని వస్తాను. త్వరగా రమ్ము, ప్రస్తుతం బాత్రూంకి పొమ్ము, నేనిలా విశ్రమించేదలెమ్ము అంటూ శ్రీదేవి మంచానికి అడ్డంగా పడుకుంది. తేలికపడిన హృదయంతో శృతి వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చింది. శృతి శ్రీదేవి ఓ చోట చేరారంటే వాళ్ళకి గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి. మరి కాసేపటికి శృతి శ్రీదేవి కబుర్లలో పడ్డారు. శ్రీదేవికి శృతికి ఒకళ్ళింట్లో ఇంకొకరు భోజనం చేయడం అలవాటే. శ్రీదేవి రాత్రి దాకా ఉండి భోంచేసి వెళ్ళింది. శృతికి తోడుగా రాత్రి పడుకునేదే గాని ఇంట్లో రాత్రికి అక్కాబావ దిగబడతారని కారణం చెప్పి వెళ్ళింది. అన్నయ్య చేత మీ ఇంటికి కబురు పంపిస్తాలే, ఈ రాత్రి కుందు బతిమిలాడింది శృతి. ఈ ఒక్కసారికి నన్ను వదిలేయి బాబు, నీ కాళ్ళు నీ చేతులు నీ కంఠం ఎక్కడ పట్టుకోమంటే అక్కడ పట్టుకుంటా. మా అమ్మవు కదూ, నా తల్లివి కదూ అంటూ శృతి గడ్డం పుచ్చుకుంది శ్రీదేవి. అది కాదు శ్రీ, ఈ మధ్య చెల్లాయి ఒంటరిగా ఉండలేకపోతుంది. వెధవ నైట్ డ్యూటీలని నా మీద రోజుకి 10 సార్లు విసుక్కుంటున్నది. అమ్మ ఊరి నుంచి రాలేదని ధూమ్ ధామ్ అంటూ ఆ కోపం కూడా నా మీదనే చూపిస్తుంది భోంచేస్తూ సిద్ధార్థ అన్నాడు. ఒంటరిగా ఉండలేకపోతే తొందరగా ఎవరినో ఒకరిని చూసి ముడిపట్టి జంటగా ఉండేటట్లు చెయ్యండి అంది శ్రీదేవి. ఏదీ చూస్తున్నా శృతికి తగ్గవాడు దొరకాలిగా. ఏ సన్నాయి వాడినో చూసి కట్టేయండి. ఇష్టం వచ్చినట్టు వాగేమంటే ఈ వేడిచారు నీ నొత్తిని పోస్తాను. పెళ్ళికి నీకు తొందరగా ఉన్నట్టుంది, నా మీద పెట్టి నీకు కోరిక బయట పెట్టావు. ఇంకొక మాట నీ నోట్లోంచి వచ్చిందా, నీ పెళ్ళి నేనే చేసి పంపిస్తాను తక్షణం అంది శృతి. చల్లా ఏమిటి అలా అంటున్నది శ్రీ? సిద్ధార్థ చిలిపిగా చూస్తూ అడిగాడు. చీపో అంది శ్రీదేవి సిగ్గుపడుతూ. కుదిరింది తిక్క, అయ్యింది పెళ్ళి అంటూ చిన్నపిల్లలా ఆనందిస్తూ చప్పట్లు కొట్టింది శృతి. అలా సరదాగా కబుర్లతో భోజనం కానిచ్చారు ముగ్గురు. సిద్ధార్థ నైట్ డ్యూటీకి వెళ్ళిపోయాడు. శ్రీదేవి ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళంగానే గాలి స్తంభించినట్లు, చైతన్యం కోల్పోయినట్లు దిగాలుగా మన్నుతిన్న పాములా ఉండిపోయింది శృతి. మిలిటరీ వాడిలా కార్యక్రమంలో ఏ పొరపాటు ఉండరాదన్నట్టు వాళ్ళు అటు వెళ్ళిన పావుగంటికి అటక మీద నుంచి మురారీదేవుడు దిగాడు. మురారీదేవుణ్ణి చూసి శృతి ముఖం తిప్పుకుంది. అతన్ని చూడగానే అంతవరకు మర్చిపోయింది గుర్తు చేసినట్లయింది. అతని ముడుంపట్టుతో గిలగిలలాడుతుంటే అతడు బలవంతాన ముద్దులు పెట్టుకుని పెదవి కొరికి వదిలేశాడు. అది మరవడానికి వీలు లేకుండా పెదవిగాటు మంట పుడుతుంది. నా మీద ఇంకా కోపం తగ్గలేదా శృతి? ఆడపిల్ల మగవాడికి ఎంత లోకువా అన్నట్టు చురుక్కున ముఖం తిప్పేసుకుంది శృతి. నీ స్నేహితురాలు అదే శ్రీదేవి, అబ్బబ్బా పిల్ల కాదు పిడుగు, వాగింది వాగినట్లే ఉంది. శృతి మౌనం విడనాడలేదు. ఉదయం ఆస్ప్రో ఉందా అని అడిగాను. మాత్రలేమైనా ఉన్నాయా శృతి? 2 అనాసిన్ మాత్రలు తెచ్చి స్టూల్ మీద పెట్టింది శృతి. 2 మాత్రలు వేసుకుని మంచినీరు తాగాడు మురారీదేవుడు. నీకు ఉత్త తలనొప్పే కాదు, జ్వరం, కడుపులో నొప్పి ఇంకా చాలా చాలా రావాలి కోపంగా అనుకుంది శృతి. నువ్వు మౌనవ్రతం పట్టినా నే మాట్లాడక తప్పదు శృతి. ఈ పూట భోంచేయను. కాఫీ పాలు ఏదిచ్చినా సరే వేడి ద్రవ పదార్థం చాలు. ఉదయం తలనొప్పి, ఒళ్ళు పులకరింత జ్వరంలోకి దించాయి. ఏ 102 జ్వరమో ఉండి ఉంటుంది. కాలిగాయం కొద్దిగా చీము పట్టింది. గాయం వల్లే జ్వరం వచ్చి ఉంటుంది. గాయం కూడా బాగా సలుపుతున్నది. కాటను ఆయింట్మెంటు గుడ్డ ఇస్తే గాయం శుభ్రం చేసి కట్టుకుంటాను. ఈ లోపల కాఫీ కలిపి ఇద్దువుగాని. ఆప్తులతో చెప్పుకుంటే బాధ కొంతైనా ఉపశమిస్తుందన్నట్టు శృతితో చెప్పాడు మురారీదేవుడు. అతను చెబుతుంటే కంఠం వణుకుతున్నట్లు శృతి గమనించింది. అతనికి జ్వరం రావాలని నేనెందుకు కోరుకున్నాను, తనకు తెలియకుండానే అనుకుంది శృతి. అప్పటికీ మాట్లాడలేదు శృతి. కాటను ఆయింట్మెంటు, తెల్ల లుంగీలో చించిన గుడ్డ పీలిక అక్కడ పెట్టి వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలుపుకుని వచ్చింది.
శృతి వచ్చేటప్పటికి మురారీదేవుడు గాయం చుట్టూ ఉన్న చీము నెత్తురుని కాటంతో అద్ది తుడుస్తున్నాడు. మురారీదేవుడు పక్కనే కాఫీ గ్లాసు ఉంచిన శృతి దగ్గర నుంచి అతని కాలి గాయాన్ని చూసింది. అది మామూలు గాయం కాక తుపాకీ తుటా వల్ల అయ్యింది కాబట్టి గాయం లోతుగా ఉంది. చీము బాగా పట్టింది. కొంతమేర కాలు వాచింది. కూరలు తరుగుతూ కత్తిపీట కోసుకుంటే చాలు వారం రోజులు ఆ వేలు అలా పెట్టుకు తిరుగుతుంది శృతి. కొద్ది గాయానికి కొద్ది చీము పడితే ఎంత బాధో అనుభవమే శృతికి. మురారీదేవుడు కాలు చూడగానే కడుపులో దేవినట్లయింది. అంత పెద్ద గాయానికి ఎంత బాధగా ఉంటుందో అనుకుంది. ఆపై ముద్దుమాట గుర్తొచ్చి ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించాల్సిందే అనుకుంది కసిగా. మురారీదేవుడు కాఫీ తాగాడు. కాలిగాయం శుభ్రం చేసి కట్టుకున్నాడు. కుంటుకుంటూనే లేచి వెళ్ళి గాయం తుడిచిన కాటను అంత క్రితం కట్టుకున్న గుడ్డపీలిక దొడ్లో గోడ మీద నుంచి బయట పారేసి వచ్చాడు. శృతి, ఈ గాయం సెప్టిక్ కాకుండా జాగ్రత్త పడకపోతే కోతిపుండు బ్రహ్మరాక్షసిలా తయారవుతుంది. నేను కొన్ని మాత్రలు మందులు చెబుతాను. అవి చిన్న ప్యాకెట్ కాటన్ గాజుగుడ్డ రేపు కొనుక్కొచ్చి పెట్టు అన్నాడు మురారీదేవుడు. నాకు తెలియదు ఈసడింపుగా అంది శృతి. మొదటిసారిగా పెదవి కదిపింది. చదువుకున్న దానివి బజారుకెళ్ళడం రాదా? మెడికల్ షాప్ తెలియదా? మెడిసిన్స్ అడగడం చేత కాదా? నీకు ముందే వార్నింగ్ ఇచ్చాను శృతి, నన్ను రెచ్చగొట్టవద్దని. చొరచొర చూసింది శృతి. తర్వాత కోపడదు గాని శాంతించి నా కోరిక మన్నించి రేపు మెడికల్ షాపుకి వెళ్ళొచ్చావంటే నా ప్రాణం రక్షించిన దానివి అవుతావు. నే వెళ్ళను అంది శృతి. ఏం, ఎందుకెళ్ళావు? ముద్దు పెట్టుకున్నాననేగా నా ప్రాణం తీస్తానని బెదిరించావు. దాని మాటేమిటి? ఓ అడుగు ముందుకొచ్చి అడిగాడు మురారీదేవుడు. నీ ప్రాణం ఎందుకు తీస్తాను? 2 కాళ్ల మీద రివాల్వర్ పేలుద్దామనుకున్నాను. నోరు జారి నాలుగు ఖర్చుకుంది శృతి. ఈ గాయంతోనే బాధపడుతుంటే ఇంకా 2 గాయాలా? ఓ మై గాడ్! ఈ ఇంట్లో నుంచి నేను వెళ్ళడం నీకు ఇష్టం లేదా? గాయపరిచి పోలీసులకు పట్టిద్దామనుకున్నాను. ధైర్యంగా ఉన్న విషయం చెప్పింది శృతి. ఘనకార్యమే, ఆ పనే చేయాల్సింది. ఆ తర్వాత నీ పని పట్టేవాడిని. పాము మనిషి జోలికి పోదు. తనకు అపకారం చేస్తే మాత్రం కాటేసిందాకా ఊరుకోదు. నా జోలికొచ్చినా అంతే అంటూ మురారీదేవుడు కుంటుతూ శృతి దగ్గరకు వచ్చాడు. శృతి భయంతో 2 అడుగులు వెనక్కి వేసింది. రేపు నీ చెప్పినవి తెస్తావా లేదా? ఎలా తీసుకురాను? పగలు మా అన్నయ్య ఉంటాడు. బజారుకి వెళ్తానంటే ఏం కావాలో చెప్పు, నేనే తెస్తాను అంటాడు. పడారిపోతున్న పెదవులను నాలుగుతో తడి చేసుకుంటూ నెమ్మదిగా అంది శృతి. అదంతా నాకు తెలియదు. పొరలకనే వెళతావో స్నేహితురాలింటికనే వెళతావో ఏ వంకతోనో వెళ్ళు. సంచి అడుగున నీ చెప్పినవి దాచిపెట్టి పైన ఇంటికి కావలసిన సరుకులో పుస్తకాలో పెట్టుకుని ఉపాయంగా రా, సరేనా? వీలు కాకపోతే వీలు చేసుకో. శృతి మాట్లాడలేదు. తెస్తావా లేదా? మరింత ముందుకొచ్చి శృతి భుజం మీద బరువుగా చెయ్యేసి శృతి కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ రెట్టించి అడిగాడు మురారీదేవుడు. తెచ్చిపెడతాను, దూరంగా జరుగుతూ అంది శృతి. ఈ ఒక్క మాట ఇందాకే అంటే పోయేదానికి ఎందుకింత గోల అంటూ మురారీదేవుడు శృతి భుజం మీద నుంచి చెయ్యి తీసేశాడు. కందిరీగల దుట్టిని కదిలించకూడదు అనుకుంది శృతి. గుడ్ నైట్ శృతి అని కుంటుకుంటూ పడక గదిలోకి వెళ్ళిపోయాడు మురారీదేవుడు. గుడ్ నైట్ గొణిగింది శృతి. నవల చదువుతూ పడుకున్నాడు మురారీదేవుడు. ముందు గదిలో ఉన్న శృతికి అతను కనిపిస్తూనే ఉన్నాడు. వారపత్రిక అందుకుని మధ్య మధ్యలో ఓరకంటితో చూస్తూ అతను నిద్రపోయేదాకా తను నిద్రపోరాదని నిశ్చయించుకుని కూర్చుంది. నువ్వు చదువుకుంటున్నావా? మధ్యలో ప్రశ్నించాడు మురారీదేవుడు. అని నాకు నేను కాపలా కాసుకుంటున్నా అనుకుంది శృతి. నవలంతా చదివి గంట తర్వాత లైట్ ఆర్పి బెడ్ ల్యాంప్ స్విచ్ నొక్కి మరోసారి గుడ్ నైట్ చెప్పి నిండా దుప్పటి ముసుగు పెట్టుకుని పడుకున్నాడు మురారీదేవుడు. ఆవులిస్తూ పత్రిక మూసి పావుగంట నిద్ర ఆపుకుని మురారీదేవుడు నిద్రపోయాడని రూఢీ చేసుకుని అప్పుడు లైటు ఆర్పి మంచమెక్కింది శృతి. నా పిచ్చిగాని మెలకువతో ఉన్నప్పుడే ఆపద రావాలనేముంది? నేను మంచి నిద్రలో ఉండగా మురారీదేవుడు ఏమైనా చేయదలుచుకుంటే చేయక వదిలిపెడతాడా? ఈ శని తొందరగా వదిలితే బాగుండును. అమ్మ అన్నయ్య ఇంట్లో ఉంటే ఏం చేస్తాడు? రాత్రి కూడా అటకే గతి. పాపం ఎలా ఉంటాడో. పాపం దేనికి? డ్రైనేజీ గొట్టాలు, పొగగొట్టాలు, అటకలు అన్నింటిలోకి దాక్కోవడం అలవాటేగా. అలా ఆలోచిస్తూ నిద్రపోయింది శృతి.